షైన్ టామ్ చాకోపై మరో నటి సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న అపర్ణ అక్కడి మీడియాతో మాట్లాడుతూ షూటింగ్ సమయంలో షైన్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని తెలిపింది. లైంగికంగా ప్రేరేపించే విధంగా ఆయన మాటలు ఉండేవని ఆరోపించింది. మలయాళ నటి విన్సీ తర్వాత మరో నటి షైన్ టామ్ చాకోపై ఆరోపణలు చేయటం హాట్ టాపిక్గా మారింది. సూత్రవాక్యం సినిమా షూటింగ్ సమయంలో షైన్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని నటి అపర్ణ జోన్స్ మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆమె అక్కడి మీడియాతో మాట్లాడుతూ షైన్పై సంచలన ఆరోపణలు చేసింది. షైన్ తనతో చాలా చెడుగా ప్రవర్తించేవాడని, లైంగికంగా ప్రేరేపించే విధంగా మాట్లాడేవాడని ఆరోపించింది. దీని గురించి అక్కడ సిబ్బందితో కూడా చెప్పానని పేర్కొంది. నటి అపర్ణ జోనస్ ఇంకా మాట్లాడుతూ అతడి గురించి విన్సీ పంచుకున్న అనుభవాలు 100% నిజాలు. సెట్లో నేను అతడితో కూర్చుని ఉన్నప్పుడు షైన్ నోట్లో ఏదో తెల్లటి పదార్థం ఉమ్మేసేవాడు. ఆధారాలు లేకుండా నేను దానిని డ్రగ్స్ అని చెప్పలేను. అది గ్లూకోజ్ కూడా అయి ఉండొచ్చు. కానీ అతడి ప్రవర్తన గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సెట్లో ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాడు. అనవసరమైన మాటలు మాట్లాడేవాడు. పరిసరాల్లో అమ్మాయిలుంటే తన మాటలు మరింత అసభ్యకరంగా ఉండేవి. తన ప్రవర్తన నాకు చాలా అసౌకర్యంగా కలిగించింది. వెంటనే అక్కడి సిబ్బందితో నా అసౌకర్యం గురించి చెప్పాను. దీంతో చిత్ర బృందం అతని కంటే ముందు నా షెడ్యూల్ పూర్తి చేసి పంపించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉండటం వల్ల చట్టపరమైన చర్యల్లో పాల్గొనలేకపోతున్నాను. అక్కడుంటే ఖచ్చితంగా ఈ సమస్యను ముందుకు తీసుకెళ్లేదాన్ని అంటూ తెలిపింది నటి అపర్ణ జోన్స్.